నమస్తే, మీ ఇమాం. ఈరోజు నవ తెలంగాణలో వచ్చిన ముఖ్యమైన ప్రధానమైన వార్తా విశేషాలు మీ ముందుకు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి, ఘనంగా నిర్వహిద్దాం సిఎస్ శాంతికుమారి పిలుపు, సాగుకు సన్నద్ధం, విత్తన ప్రణాళిక సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ, దుక్కులు దుమ్ముతూ సిద్ధమవుతున్న రైతన్నలు, పప్పు దినుసుల సాగు అంతంత మాత్రమే, ఈసీని ఆదేశించలేం సుప్రీంకోర్టు స్పష్టం, మళ్లీ పెరుగుతున్న ఎండలు, నేరేళ్లలో 45.6 డిగ్రీలు మరింత పెరిగే అవకాశం, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ, బంగాళాఖాతంలో వాయుగుండం, తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన, 6 గ్యారంటీలతో అందలం, 6 నెలల్లోనే వక్రబుద్ధి బహిర్గతం, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు, అభ్యర్థుల గుణగణాలను పరిశీలించండి, ఎంపీ నామా, మంచి వ్యక్తులను ఎన్నుకునే సాంప్రదాయం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, పట్టభద్రులుగా మీ ఓటు వృధా కానియవద్దు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ పోలింగ్ రోజు సాధారణ సెలవు, ఓటేయలేకపోతున్న వలస కార్మికులు, కొన్నేళ్లుగా తమ హక్కును వినియోగించలేకపోతున్నామని పరిస్థితి, ఎన్నికల పండుగకు దూరంగా లక్షలాది మంది కార్మికులు, ఆర్థిక అవసరాలే కారణం, ఇదో సంక్లిష్ట సమస్య, ఈసీ ప్రత్యేక నిబంధనలు రూపొందించాలి, మేధావులు నిపుణులు సూచన, ఘోర కలి, విరిగిపడిన కొండ చర్యలు, 100 మంది పైగా మృతి, పదుల సంఖ్యలో క్షతగాత్రులు, పేక మేడల కూలిన ఇండ్లు, బండరాళ్లు చెట్లతో సహాయకు చర్యలకు ఆటంకం, పసిఫిక్ దేశం పావువా న్యూ గుహెనలో ఘటన, జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్, 29 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, జూలై 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 12న తొలి విడత సీట్ల కేటాయింపు, 3 విడతల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల, డిసెంబర్ నాటికి మేడిగడ్డ మరమ్మతుల పనులు, 5 కమిటీలు వేసిన అడుగులు తడుబాటే. ఇది ముఖ్యమైన అంశాలు. ప్రధాన వార్తల్లోకి వెళ్లే ముందు విరామం.